ఒక అబ్బాయికైనా 25-35 ఏజ్ గ్యాప్‌లో ఒక పెద్ద హడల్ వస్తది. పెళ్లి చేసుకోవాలనా? వద్దా? ఇండిపెండెంట్‌గా ఉండిపోవాలనా? లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే మ్యారేజే చేసుకోవాలనా? అసలు పెళ్ళెందుకు చేసుకోవాలా? ఇప్పుడున్న మ్యారేజ్ సిట్యుయేషన్ చూస్తుంటే భయమేస్తా ఉంది. నాకు పెళ్ళొద్దురా బాబు అనుకునే ముందు ఫస్ట్ నేను నా ఎగ్జాంపుల్స్ చెప్తా. మా అక్కకైతే మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్‌లో ఒక్కొక్కడిది రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంది. లైక్ ఒకడైతే 60,00,000 కట్నం తీసుకొని రావాలా, జాబ్ చేయాలా అన్నీ చెప్తున్నాడు. వాళ్ళేమో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ 22,00,000 ప్యాకేజ్. అబ్బాయి ఆల్ చెక్. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేయాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి కదా! హౌస్ హోల్డ్ చోర్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఇక్కడ హాఫ్ హాఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా హాఫ్ హాఫ్ ఉంటేనే మీ కాపురం నిలబడతది. లేకపోతే ఆ అమ్మాయికి కొంచెం సెల్ఫ్ ఇండిపెండెంట్ అనే ఒకటి ఉంటది ఇది. ఆ ఇదిని క్రాస్ చేసి తనతోనే ఇంటి పనులు చేపించి, తనతోనే ఆఫీస్ పనులు చేపించుకొని, తన డబ్బులు మొత్తం అది చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. మీకు ఇండిపెండెంట్ వైఫ్ కావాలంటే ఇండిపెండెంట్ వైఫ్‌ని చూజ్ చేసుకోండి. హౌస్ వైఫ్ కావాలంటే హౌస్ వైఫ్‌ని చూజ్ చేసుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. బట్ కట్నం 60,00,000 తీసుకొని జాబ్ చేసే ఆమె అయితే మీకు రాదనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కట్నము ఇచ్చి జాబు చేసే పిల్ల తీసుకురానికి ఏమన్నా అమ్మాయిలు తేడాగా దొరుకుతున్నారా అనిపిస్తా ఉంటది. యెస్, ఒక కాలంలో జాబ్స్ లేవు. అమ్మాయి ఇండిపెండెంట్‌గా ఉండలేదు కాబట్టే అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి గురించి ఆలోచన చేసి తనకంటూ కొంచెం ఆస్తిని సంపాదించి ఇచ్చేవాళ్ళు. సో దట్ అత్తారింట్లో తనకెలాంటి లోటు రాదు అని. కానీ ఇప్పుడున్న అమ్మాయిలు ఫాస్ట్ జనరేషన్ వాళ్ళ కొద్దీ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే కట్నం అనేది లేకుండా జాబ్ చేసే అమ్మాయి దట్ టూ 22,00,000 ప్యాకేజ్ వచ్చే అబ్బాయి 5'7" ఉంటే ఒప్పుకోవట్లేదు ఎవరు. 6 ఫీట్ అందగాడైతేనే ఒప్పుకుంటున్నారు. అమ్మాయి జాబ్ చేస్తే అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఎక్కువే ఉంటది. అబ్బాయి హై ప్యాకేజ్ హై హాస్టల్ ఎక్కువ ఉంటే అబ్బాయి రిక్వైర్మెంట్ ఎక్కువే ఉంటది. ఇది ఫస్ట్ కేస్ సంబంధం. ఇదైతే చెడిపోయింది, ఎళ్ళిపోయింది. అండ్ ఆల్సో మా ఇంకొక రిలేటివ్స్ సంబంధం ఏంటంటే, అంటే మా అత్త వాళ్ళ అక్క కూతురు వాళ్ళ డ్యాడీ లేరనమాట తనకి. 19 ఇయర్స్ తనకి. ఒక అబ్బాయిని చూసినారు దగ్గరలోనే. వాళ్ళకి ఆస్తి ఏమంత లేదు. 30,00,000, 40,00,000 ఉంది. ఫైనాన్స్‌కి రొటేషన్‌కి తిప్పుకుంటాడు. ఆ అబ్బాయి సౌదీ అట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఏజ్ కూడా 28, 27 ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఎక్కువ ఆస్తి గురించి ఏం లేదు. ఏ దాని గురించి ఏం లేదు. జస్ట్ పెళ్ళైతే చాలురా బాబు అనుకునే వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి మ్యాచెస్ త్వరగా సెట్ అవుతాయి. వీళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళిపోతారు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేదేంటంటే హై క్లాస్ ఫ్యామిలీస్‌లో డిఫరెన్సెస్ వస్తున్నాయి. లో క్లాస్ ఫ్యామిలీస్ మాక్సిమం మ్యారేజ్ వైపే వెళ్ళిపోతున్నారు. హై క్లాస్ ఫ్యామిలీస్‌లో కొంచెం డౌరీ ఎక్స్‌పెక్టేషన్స్, జాబ్ చేసే వైఫ్ రావాలని కోరుకుంటున్నారు. అండ్ ఆల్సో కట్నం కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్. అంతెందుకు మా రిలేటివ్స్‌లో కొందరే ఒక జాబ్‌కి 2,00,00,000 కట్నం కావాలి మా కొడుక్కి అని అడిగితే లాస్ట్‌కి బోర్ల బొక్కబడి ఒక 50,00,000 పైన కట్నం ఇచ్చినారు వాళ్ళంతే. వి కాంట్ ఇమాజిన్ రైట్ ఏం జరుగుతది? అమ్మాయి పేరెంట్స్ ఎలా ఉన్నారు? అబ్బాయి పేరెంట్స్ ఎలా ఉన్నారు? వి డోంట్ నో. బట్ మనమైతే మారి తీరాలా. అండ్ ఇప్పుడు మన జనరేషన్‌లో పెళ్లి అంటే ఇట్స్ నాట్ అబౌట్ బిట్వీన్ 2 పీపుల్. డైవర్స్ దాకా వెళ్ళకుండా కష్టమో, నష్టమో ఎంతొచ్చినా వాళ్ళే సాధించుకొని, ఓర్చుకొని, పోరాడి గెలిచే రీతిలో ఉంటారా? ఇంకొకటి కిడ్స్ విషయానికొస్తే మన ఫ్యూచర్ జనరేషన్‌లో కిడ్స్ వద్దని చాలా అంటే చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతుంది. జాబ్ గ్యారంటీ లేదు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మన నుంచి ఒక ప్రాణాన్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మనకు మించిన లైఫ్‌ని వాళ్ళకివ్వాలి. అండ్ ఆల్సో మదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా అమ్మాయి తరపు అమ్మాయి చాలా అంటే చాలా నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉన్నది. ఇప్పుడు నేను కూడా వచ్చి అత్తమామలు ఎట్లుంటారో అని. అబ్బాయికి అలాంటి నొప్పేం లేదు. ఎందుకంటే అతను వాళ్ళ ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. అదంతా వేరైపోతది అదంతా. అది అర్థం కాదు. అమ్మాయికే తెలుస్తది. ఇప్పుడు నాలా అమ్మ డ్రామాని చూసిన వాళ్ళు లైక్ ఆడబిడ్డలు సతాయిచ్చి తోడికోడలు ఆడబిడ్డలు సతాయిచ్చేటోళ్ళుంటే నాకేమనిపిస్తది? ఆడబిడ్డలు ఎక్కువ ఉండరు ఇంట్లో వద్దు నాకు అని అనిపిస్తా ఉంటది. సో ఇలాంటివి అంటూ ఇటు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని లైఫ్‌లో భార్యాభర్త మా ఇద్దరికి మేము, మా పిల్లలు, మా నుంచి మమ్మల్ని కన్న వాళ్ళు తప్ప మిగతా ఎవ్వరి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. ఇవి చూసుకోవాలి. అబ్బాయిలు ఎస్పెషల్లీ మీకు అమ్మాయి కావాలా, పని మనిషి కావాలో డిసైడ్ చేసుకొని పెళ్లి చూపులకి పోండి. ఇంక అమ్మాయిల తల్లిదండ్రుల విషయానికొస్తే మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? జనరేషనల్ వెల్త్ ఉందా? సొంత ఇల్లు ఉందా? అని చూసుకోకుండా మీ కూతుర్ని ఎలా చూసుకుంటారు? తన కాళ్ళ మీద తను నిలబడ్డాడా? 50,000, 70,000 జీతము. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా?
అంతే ఆలోచన చేయండి. మరీ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి పోకండి. కట్నం గూడా మీకు తోచినంతనే ఇవ్వండి. చేతులు జాపి ఎక్కువ అంటే దుప్పటి ఉన్నంత వరకే మంచం మనం సర్దుకోవాలి. అంతే కాదని మంచం అంతా దిగి బయటికొచ్చేస్తే మన అమ్మాయిల జీవితమే నాశనం అయిపోతది. కట్నం విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆల్సో ఇప్పుడున్న కాలంలో వర్జినిటీ అనేది ఒక బూతులాగా మారిపోయింది. అబ్బాయిలు చక్కగా లేరు, అమ్మాయిలు చక్కగా లేరు. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్‌లో ఉండే వాళ్ళని అస్సలు నమ్మలేము. సో, మన పెళ్ళైన తర్వాత మనతో సక్కగా ఉండి ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా సంతోషమని ఫిక్స్ అయిపోవాలా. అమ్మాయికి భాష ఉంటే అబ్బాయి తట్టుకోలేడు. కానీ అబ్బాయికి భాష ఉన్న అమ్మాయి తట్టుకోవాలి. ఏమన్నంటే ఇవి కామన్ అనే స్టేజ్‌కొచ్చేసినాము. ఇవన్నీ ఆలోచన చేసి, ఈ పెళ్ళిళ్ళు నాకు కావాలి, నేను ముందడుగు వేస్తాను అనుకుంటేనే పెళ్ళిళ్ళకు ముందడుగు వేయండి. లేదు పెళ్లి చేసుకొని ఏడుస్తాము, పెడమొప్పులు పెడతాము అంటే మనం ఏం చేయలేము. ఎస్పెషల్లీ అత్త, మామ ఇద్దరూ ఎవరు దూరకండి. వాళ్ళ సావు వాళ్ళు చస్తారు.